ఏనండి అందరికీ ప్రసాదం ఉంది. దయచేసి నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. హరే కృష్ణ హరే హరే. బయట పోసేస్తాను అంటే మీరు తినే ఎంగిల్ ప్లేట్ లో ఆ మ్యాట్ కి తగిలితే ఆ మ్యాట్ అంతా ఎంగిల్ అయిపోతుంది అనమాట. ఓకే, దయచేసి మీరు తీసుకునేది ప్రసాదం అన్న విషయం మీరు మర్చిపోకండి. మీరు ప్రసాదం తింటున్నారు, అది కూడా మన భక్తులు అందరూ ఉదయం నుంచి మనందరికి కూడా ప్రసాదం వండి పెట్టారు. దయచేసి మీరు ఎవరు వేస్ట్ చేయొద్దు. ఎంత అవసరమో మీరు అంతే తీసుకోండి. ఎన్నిసార్లు అయినా ఇక్కడ భక్తులు వడ్డిస్తారు, కానీ ఎక్కువ తీసుకొని స్వామి మేము తినలేకపోతున్నామని వదిలేయకండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా వదిలేస్తే దయచేసి మీరు కొంచెం టైం తీసుకొని అది మీరే తిని మరీ వెళ్ళండి, కానీ పిల్లలు కదా అని వదిలేసి పడేయకండి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను అనౌన్స్మెంట్స్ ఇస్తూనే ఉంటాను, మీరు అనౌన్స్మెంట్ వింటూనే ప్రసాదం తీసుకోండి. ఎందుకంటే నాది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది, మీరు వింటూనే తీసుకోండి. ఎలా అంటే ఇప్పుడు వేరే దేశాల్లో, అమెరికా ఇలాంటి దేశాల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ కొందరు ఈ చర్చ్ ప్రార్థనలు చేసే వాళ్ళు ఏంటంటే ఒక మైక్ పట్టుకొని ప్రతి ఏదేదో ప్రార్థనలు చేస్తుంటారు, ఎవరు వినరు. కానీ అతను చెప్తూనే ఉంటాడు పొద్దున సాయంత్రం వరకు చెప్తూనే ఉంటాడు, ఎవరు వినడం లేదు. కానీ అతని పని ఏంటంటే చెప్తూనే ఉంటాడు దేవుడి సందేశం దేవుడి సందేశం దేవుడి సందేశం అని. అలానే ఇక్కడ నేను కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి సందేశాన్ని చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ప్రసాదం తీసుకోండి. హరే కృష్ణ. దయచేసి మీరు తిన్న తర్వాత మీరు ప్లేట్స్ రోడ్ అవతల వైపు కడుక్కోండి. కడిగిన తర్వాత ఏదైతే మీకు చెక్కలో మీకు అక్కడ ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ చెక్క లోపలనే పెట్టండి. చెక్క పైన పెట్టకండి, వెనక పెట్టకండి. చెక్క లోపలనే గ్లాసులో పెట్టండి, ప్లేట్లు కూడా అక్కడే పెట్టేయండి. తిన్న తర్వాత దయచేసి లైన్ కట్టి ప్లేట్ కడుక్కోండి, కానీ ఒకరి మీద ఒకరు పడుతూ ప్లేట్లు కడగకండి. తర్వాత శుభ్రంగా కడగండి. ప్రతిరోజు ఆదివారం నాడు ఉదయం మేము ప్రత్యేకంగా కడిగి పెడతాము. మీరు ఎలాంటి ఇలానే ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. ఈ కూర్మ గ్రామం ఏర్పాటు చేసిందే మన సనాతన ధర్మ ప్రచారం. మీరు చూడండి, ఇవాళ రేపు పెళ్లిళ్ళలో కూడా చాలా మంది వాళ్ళు ఇష్టం వచ్చిన ఆహారం పెడతారు, ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టేస్తుంటారు. గ్లాసులు ప్లాస్టిక్ ఉంటాయి, అన్ని ప్లాస్టికే. కానీ ప్లాస్టిక్ మన ప్రకృతిని పూర్తిగా కూడా పాడు చేస్తుంది. పెట్టడం జరిగింది. సో దయచేసి మీరు శుభ్రంగా కడిగి మళ్ళీ యథాస్థానంలో పెట్టేయండి. మీలో ఎవరైనా కూడా మీ భోజనం తర్వాత ఒక అరగంట సమయం ఉంటే దయచేసి మీ అరగంట సమయము భగవంతుడి సేవ ఉంది. భగవంతుడి పాత్రలు తోమడానికి కొందరు భక్తులు కావాలి. సో మీలో ఎవరైనా ఒక అరగంట సమయం కూడా ఉన్నా కూడా భగవంతుడి పాత్రలు తోమడానికి దయచేసి రండి ప్లీజ్. హరే కృష్ణ. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ గ్రంథాలు ఉంటాయి, మన